టీడీపీ అభ్యర్థులు ఆర్థికంగా బలవంతులు, నేను పేదవాడిని, విద్యావంతుణ్ణి. వాళ్ళు అఫిడవిట్లు పరిశీలించండి, నా అఫిడవిట్ చూడండి, నాకు ఓటు వేయండి. కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారంటున్న నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో మా ఛానల్ 9 ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. మన కోవూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నాడు. ఆయన ప్రచారం ఎలా సాగుతుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈరోజు కోవూరు శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రమోట్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన డీసీసీ ప్రెసిడెంట్ దేవకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పీసీసీ చీఫ్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ షర్మిలారెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అత్యంత సీనియర్ నాయకులు, సిడబ్ల్యూసీ మెంబరు, ఈ జిల్లాలో గతంలో పనిచేసినటువంటి పూజ్యులు పెద్దలు కె రాజు గారితో కలిసి పనిచేయడం నిజంగా నాకు ఆ దేవుడిచ్చినటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గం గురించి, ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఒక పేదవాడిని, ఒక సర్పంచ్గా పనిచేసిన వాడిని, కార్యకర్తగా జెండా మోసిన వాడిని, కార్యకర్తల బాధలు తెలిసిన వాడిని ఈరోజు నేను అడుగుపెట్టి గడప గడపకు తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సమయాభావం లేకపోయినప్పటికీ కూడా వీలైనంత ఎక్కువ మందిని కలుస్తున్నాం. ఏదైతే సోషల్ మీడియా కావచ్చు, ప్రచార కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా సహకరించి ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇద్దరు ప్రధానమైన అభ్యర్థుల మధ్య మీరు పోటీలో ఉన్నారు. ఈ ప్రధాన అభ్యర్థుల విషయం ఏంది, వాళ్ళని ఎలా ఎదుర్కోబోతున్నారు? ప్రధాన అభ్యర్థులు అనే దానికన్నా కూడా వాళ్ళు ధనబలం కలిగిన వాళ్ళు తప్ప ప్రజా ఆదరణ లేని వాళ్ళు. ఈరోజు ఎందుకంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. గతంలో 6 సార్లు ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికైనప్పటికీ ఈరోజు గ్రామాల్లో మౌలిక వసతులు లేక మత్స్యకారుల దగ్గర నుంచి తీర ప్రాంత గ్రామాల్లో కనీసం తాగునీటి లేని పరిస్థితి. ఈరోజు ఎన్నో సమస్యలు, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ అవచ్చు, ఇఫ్కో సెజ్ అవచ్చు, ఇవన్నీ కూడా ఏది కూడా ప్రజల అవసరాలు కానీ యువత భవిష్యత్తుకు దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కార్యక్రమం చేయకపోగా సంక్షేమాన్ని అడ్డం పెట్టుకొని అవినీతిని రెండింతలు చేసి ఈరోజు ప్రజా ఆదరణ కోల్పోయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, డబ్బుంటే ఒక అహం, నేను ఆల్రెడీ 1,00,000 ఓట్లతో గెలిచేసాననేటువంటి ఏదైతే నేను మన ఇంటర్వ్యూలో చూశాను, ఆ అహం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఖచ్చితంగా దాన్ని విశ్వసించరు. డబ్బుతోనే అన్నీ సాధ్యం అనుకునేటటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి కోవూరు ప్రజలు త్వరలోనే మంచి గుణపాఠం నేర్పబోతున్నారు. ఎందుకంటే నేను ఒక పేదవాడిగా వచ్చా, ఈరోజు వాళ్ళకి 1,000 కోట్లు ఉన్నాయి, వాళ్ళ అఫిడవిట్లు చూడండి, నా అఫిడవిట్ చూడండి, వాళ్ళ చదువు చూడండి, నా చదువు చూడండి. వాళ్ళకి ఈరోజు ఒక 100 కోట్లు నష్టపోయినా కూడా పెద్ద ఇబ్బంది ఏమో లేదు. కానీ నా లాంటి పేదవాడు 10 రూపాయలు నష్టపోయినా కూడా ప్రజాసేవకై వచ్చాం కాబట్టి ఆశీర్వదించమని కోవూరు నియోజకవర్గ ఓటర్లను కోరుకుంటున్నాం. అదేవిధంగా చదువుకున్నటువంటి వ్యక్తి, గతంలో పనిచేసినటువంటి వ్యక్తి, పేదలకు అక్షరాస్యత నేర్పించినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు కోవూరు నియోజకవర్గ ఓటర్లు ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచించండి. ముందుగా ఏ పార్టీలు ఉన్నాయి, ఏ రోజు కూడా ప్రాంతీయ పార్టీలు అనేటువంటివి ఒక వ్యక్తి చుట్టూ, వ్యక్తి అజెండా చుట్టూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తిరుగుతాయి తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ యువత భవిష్యత్తు, ఈ మహిళల భవిష్యత్తు, బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు, క్రిస్టియన్స్ని కానీ ముస్లిమ్స్ కానీ అందరి హక్కుల్ని సమానంగా చూసి దేశంలో సార్వభౌమత్వం ఏదైతే మనకి సెక్యులర్ కంట్రీగా ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుండాలంటే, ఒక అరాచక పాలన, అవినీతి అంతమొందించాలంటే షర్మిలమ్మ ఈరోజు న్యాయయాత్ర పేరుతో ఆడబిడ్డ నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించి ఈరోజు ఆ బిడ్డని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా పంపించాడనే దానికి ఇదొక ఉదాహరణ. ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి ప్రాణం పోసినటువంటి ఆరోగ్యశ్రీ కూడా నెల్లూరు కార్పొరేట్ హాస్పిటల్స్లో పేదవాడికి దూరమైందంటే జగన్మోహన్ రెడ్డి దీన్ని పరిపాలన అంటారా? ఒక్కసారి ఆలోచించు. ఈ రాష్ట్రంలో పేదవాడికి దిక్కుందా? పేదవాడికి అన్యాయం జరిగితే దిక్కుందా? పేదవాడికి ఆరోగ్య భద్రత ఉందా? పేదవాడికి విద్యా భద్రత ఉందా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇట్లాంటి వాళ్ళు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా పిల్లలు నడిచి వెళ్ళగలిగే వాకబుల్ డిస్టెన్స్లో ఉండాలని ప్రతి దళిత వార్డుల్లో పాఠశాలలు ఏర్పరిస్తే ఈరోజు ఆ పాఠశాలను మూసివేసి 1-2 తరగతులు పరిమితం చేసి 3వ తరగతి నుంచి ఆ పిల్లవాడు బ్యాగ్ తగిలించుకొని హై స్కూల్కి వెళ్ళలేక డ్రాప్అవుట్స్ పెరిగే పరిస్థితి. ఇదా విద్యా విధానం? కాబట్టి ఈరోజు మాట్లాడితే నేను స్విచ్ వచ్చాను, నాకు ఓట్లేమంటున్నారు తప్ప ఈరోజు ఒక మంచి పరిపాలన అందించాను, ఈ పరిపాలన యొక్క ఫలితాలు ఇవి, అభివృద్ధి ఇది, రాబోయే రోజులు ఇదే అనేటటువంటిది లేదు. మద్యపాన నిషేధం మనం నిజంగా గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారు, నేను ఒక మాట అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ఏం అవసరం లేదండి, సాయంత్రం మద్యం షాపు దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఫోన్ ఆన్ చేసి అక్కడ పెట్టి కౌంటర్ దగ్గర 1 గంటను కానీ అక్కడ మాట్లాడే మాటలు వినబడితే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎంత క్షోభిస్తుందో మీకు అర్థమవుతుంది. నాసిరకం మద్యాన్ని తయారు చేయించి దాన్ని తాగించి వాళ్ళు చచ్చిపోతున్నా కూడా కనీసం స్పందన లేని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేయరు. ఎందుకంటే ఈరోజు ప్రతి గృహిణి బాధపడుతుంది, ప్రతి వ్యక్తి అనారోగ్యంతో మద్యం దాగి చనిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఓటు వేసే ముందు మా యొక్క వ్యక్తుల గురించి,
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల గురించి మా మేనిఫెస్టో గురించి చూసి ఓటు వేయమని చేతులు జోడించి శిరస్సు వంచి కోవూరు నియోజకవర్గ ఓటర్లందరినీ కూడా వేడుకుంటున్నాం. ఇది కాంగ్రెస్ నేతల మనోగతం. కెమెరామ్యాన్ సాగర్తో జయరాజు, నెల్లూరు.